రాజుగారు అంటారు. ఈయన 18 ఏళ్ళు అయిపోయింది కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన. ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. చూద్దాం ఏం జరిగిద్దాం. ఇప్పుడు నిన్న ఏంటి నేనేమన్నా ఆయన ఇష్టం, నేను ఎందుకంటాను? అది లేటుగా చెప్పావేంటి అంటాను. ఆయన నేను కాదు, ఆయన ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీనే తొండ ముదిరి ఊసర వెళ్ళయిందంట. అలాగే ప్రజారాజ్యం పార్టీ రూపాంతరం చెంది జనసేన అయిందనే విషయం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అన్నా నేను. అది నా బాధ. మంచిదే అన్నా తమ్ములు. అయితే రూపాంతరం చెంది ఇలా మారింది. కానీ పాపం చిరంజీవి గారు నాకు కూడా బాగా తెలుసు, చాలా మంచివాడు, సౌమ్యుడు, ఒక విధంగా రాజకీయాలకు పెద్దగా పనికొచ్చే వ్యక్తి కాదు. అదేంటి పేరు, ప్రజారాజ్యం పార్టీ ముదిరి కాంగ్రెస్లో కలిసింది. ఈ జనసేన కూడా ముదిరి బీజేపీలో కలిసిద్దేమో, జాగ్రత్త పడమన్నా. దీన్ని కూడా అలా విలీనం చేసేస్తాడా? అన్నేమో కాంగ్రెస్లో విలీనం చేశాడు, తమ్ముడు బీజేపీలో విలీనం చేస్తాడా అనే సంకేతాలు కనిపిస్తున్నాయి అని చెప్పే మాట ప్రకారం. చిరంజీవి గారు ఏమన్నాడు? ఇది మారి అదేయింది అన్నాడు. ప్రజారాజ్యం మారి జనసేన కాలేదు, ప్రజారాజ్యం మారి కాంగ్రెస్ అయ్యింది, కాంగ్రెస్లో కేంద్ర మంత్రి అయ్యాడు. అలాగే జనసేన మారి బీజేపీలోకి చేరి మరి ఆయన కేంద్ర మంత్రి అవుతాడా? ఇలాంటి సందేశం ఏమన్నా ఇచ్చాడా? ఒకసారి చెక్ చేసుకోమని మనం చేస్తున్నాను. బాగా ఉన్నది చెప్పానే, బాగా చెప్పండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మీకు ఏం కావాలో అది అడుగుతావు అంతే. అది కదా లడ్డూ ప్రసాదం చేసి ఏదేదో అడుగుతున్నారు మీరు. నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు మీరు నన్ను. రాజకీయ అనుభవం లేదని ఎక్కడన్నా నేను. రాజకీయాలకు పనికిరాదు. ఆయన మంచోడు అన్న, కొద్దిగా కర్కశంగా, కొద్దిగా ధైర్యంగా ఉండాలని నా ఉద్దేశం, అంతే తప్ప వేరే అది సర్టిఫికెట్ ఆయనకి నేను ఇచ్చేది. నేను ఇస్తున్న ఒక మంచి సర్టిఫికెట్ ఎవరికి? రాజకీయాలకు పనికిరాడంటే అతి మంచివాడు, అతి సౌమ్యుడు, ఎవరినన్నా ఏమైనా విమర్శించాలన్నా కూడా ఎందుకులే అనుకుంటాడు. అట్లా కుదరదు కదా రాజకీయాల్లో. ఇప్పుడు నాకు చాలా సన్నిహితంగా ఉండే అవతల పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా విమర్శిస్తున్నా, నాకు సన్నిహితులైన వాళ్ళు కూడా. అట్లా పార్టీ స్టాండ్ కాబట్టి అలాంటి స్టాండ్ పాపం ఆయన తీసుకోలేడు. అందువల్ల తీసుకెళ్ళి శుభ్రంగా ఢిల్లీ కోటకు అప్పచెప్పాడు కాంగ్రెస్కి. ఎవరిని అడుగుతున్నా? నన్ను. ఆయన అడుగు. అవును, ఆయన ఇప్పుడు జనసేనలో ఉన్నట్టుగా అర్థం అవుతుంది నువ్వు చెప్పే లెక్క ప్రకారం. ఇది ముదిరి అది తొండ ముదిరి ఓసర వెళ్ళింది అన్నట్టుగా ఇది ముదిరి అది అయిందంటే ఏదో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.